కవిటం ఊరి పేరు చెప్తే ఫస్ట్ అందరికీ జాతర గుర్తొస్తుందండి. శ్రీ మారమ్మ పోలేరమ్మ జాతర 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. మొన్న ఫిబ్రవరి నెల అయితే మా జాతర కంప్లీట్ అయిపోయింది. అక్కొచ్చి పోలేరమ్మ అండి, చెల్లెలొచ్చి మారమ్మ. పూర్వం పోలేరమ్మకి నోరు కట్టేశారంట. సో చెల్లెలైన మారమ్మ వచ్చి అడిగింది మా అక్కకి నోరు ఇప్పండి అని చెప్పి. సో మా ఊర్లో పూజలు కట్ట స్టార్ట్ అయిపోయినాయి, హోమాలు కూడా వేస్తున్నారండి. సో గుడి చుట్టూరు చాలా నీట్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దండలు గుచ్చడానికని వచ్చాము మేము. సరే వీడియో కూడా తీసి మీకు చూపించుదాం అనుకుంటున్నాను. ఈ గుడి వచ్చేసి మారమ్మ గుడి అండి. పచ్చటి పొలాల మధ్యలో ఉంటుంది గుడి. ఆ గుడి కూడా అలాగే ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు వల్ల చుట్టూరు టెంటలు వేస్తారు. ఈ వ్యూ మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. వీలవుతే ఆ వీడియో కూడా తీస్తానండి, పోలేరమ్మ గుడి కూడానే. ఇక్కడ మేము డెకరేషన్ చేయడానికి వచ్చాము కదా, గవ్వ దండలు వేసాము మేమైతే ఇలా గుచ్చేసినవి. మా సిస్టర్ అయితే టక్టకా కట్టేస్తుంది. మళ్ళీ పోలేరమ్మ గుడి కాడికి వెళ్ళి పోతురాజుకి దండగొచ్చాలి. సో ఫాస్ట్గా చేసాము ఇక్కడ. ఈ విగ్రహం వచ్చేసి మారమ్మదండి. సో లైటింగ్ సరిగ్గా లేని వల్ల విగ్రహం సరిగ్గా కనిపించట్లేదు మీకు. ఈ దండ అయితే నేనే గుచ్చానండి పోతురాజుకి. చిన్న విగ్రహం వల్ల చాలా చిన్నగా గుచ్చాను. లిల్లీ పూలు రోజా పూలతో గుచ్చిన దండ ఇది. చాలా చిన్నగా ఉంది దండ వచ్చేసి. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్